కార్తీక పురాణము 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. అప్పటికే కాలాతీతమైనందున మరునాడు వశిష్ఠుల వారు శుచి అయ్యి జనకను చూచి, జనక, నీకు కార్తీక మాసమనందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసితిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రత విధానము దాని మహిమను గురించి వివరింతును. సావధానుడివై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రమైన తర్వాత నక్షత్ర దర్శనము చేసి భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరిన పురాణ పఠనమనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులు చేయలేని వారులు 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాను భుజించవలెను. ఉండదలిచిన వారు సోమవారము నాడు 2 పూటలు భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమనందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందురు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరిచిదను, శ్రద్ధగా వినుము. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు సుకేసి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడయి అందు సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ్య కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామస్మరణ చేయుటచే లోకులెల్లరూ ఇతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు సుకేసి యవన గర్వముతో కన్ను మిన్ను కానక పేదలను దూషించుచు, అత్తమామలను భర్తను కొట్టుచు, రక్కుచు, తిట్టుచు, పరపురుష సాంగత్యము కలదయ్యి వ్యభిచారిణి అయ్యి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలయ్యి తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చిన ఈమెను అత్తమామలు తమ ఇంటి నుండి వెడలగొట్టెరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రమే ఆమె యందు అభిమానము. ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి ఇచ్చి పొమ్మనక విడవక ఆమెతోనే కాపురము చేయుచుండెను. ఇట్లు కొంతకాలమునకు ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న వివక్షత కానీ దయా దాక్షిణ్యములు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. అతి రహస్యముగా మృతదేహమును దొడ్డిదారిన ఎవరి సహాయము అక్కరలేకనే ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేచి పైన చెత్త చెదారములతో నింపి ఏమియు ఎరగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు నానా జాతి పురుషులతో తన సౌందర్యమును చూపి క్రింగంటనే వశపరుచుకొని వారుల వ్రతమును పాడు చేసి వర్ణశంకరురాలయ్యను. అంతయే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో వారిని చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి పురుషులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనక, యవన భింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక రీతిగా నొడవదు కదా. క్రమక్రమముగా ఆమెలోని యవనము నశించినది. శరీరమునందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసి కారుట ప్రారంభమైను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడులుచున్నది. దినదినము శరీరపట్వత్వము కృశించి కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా తనకన్ని విధాల తృప్తి కలిగించిన విటులు ఇప్పుడు ఏ ఒక్కరూ ఈమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి ముఖమైనను చూడకుండెరి. ఇటుల నరకబాధను అనుభవించుచు పురుగులు పట్టి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను వినని
బతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను వినని పాపిష్టురాలు. ఆమె చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు వచ్చి ఆమెను ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచిరి. యమధర్మరాజు ఆమె పాపపుణ్యములు జాబితాను చిత్రగుప్తుల వారిచే చూపించి, భటులారా, ఈమె చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. భటులామెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కౌగిలించుకొనమని చెప్పి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదులతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెతో సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అపకీర్తి, అత్తమామలకు అపకీర్తి తెచ్చి భ్రష్టురాలైనందున సీసము కరిగించి నోటిలో చెవులలో పోసి ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదుకు కుంభీపాకమును నరకములో వెయ్యగా అందు ఇనప ముక్కల గల కాకులు, విషసర్పములు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరముల వాళ్ళు అటు 7 తరముల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా అనేక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచూ కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి. కళింగ దేశమున ఒకనొక స్తోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుకొను సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన విపురుని పూజా విధానముచే జరిపించిన ఆ బలియన్నమును ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, ఓ విప్రుకులోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణులు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనకేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విపురుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టకకు వెనక 16 జన్మల ముందు విప్రకులంగనను నేను వ్యభిచారినైన ఈ అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలునయ్యి తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి మీ ఇంటనున్న బలియన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది కాన, ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించి ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారపోయిగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. అక్కడ వారందరూ చూచుచుండగా ఆమె ఆ విమానం ఎక్కి అందరికీ వందనము చేసి శివసాన్నిధ్యమునకు కేగెను. వింటివా జనక మహారాజా, నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠులు వారి హితబోధ చేసిరి. ఓం నమః శివాయ. 2వ అధ్యాయము సంపూర్ణం.